కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా న్యూస్ స్ట్రీమ్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరులకి బైబిల్ డాక్టర్ల అకాడమీ.com వెబ్సైట్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరులకు కూడా ఉదయపూర్వకమైన మనం తెలియజేసుకుంటున్నాము. ప్రియమైన దేవుని వలన ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం 666 అని బైబిల్లో రాయబడినటువంటి సంఖ్య. ఇది అర్థం కాక చాలామంది వారి ఆలోచనల ప్రకారంగా వారు ఏదైతే రాశారో, చాలామంది బుక్స్ రాస్తూ మేము రాసిందే కరెక్ట్ అని, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మేము రాస్తున్నామని చాలామంది చాలా పుస్తకాలు రాశారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తే దేవుడు అందరికీ ఒకే రీతిగా ప్రేరణను ఇస్తాడు. నువ్వో రీతిగా వాక్యం రాసేటట్టు, మరొక రీతిగా వాక్యాన్ని రాసేటట్టు దేవుడు ఆలోచన ఇవ్వడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచననిచ్చేది దేవుడు కాబట్టి, దేవుడు రాయించిన మాట మీద నువ్వు రాయాలి అని అంటే నువ్వు ఒక తీరుగా మరొక తీరుగా రాసేలా దేవుడు ప్రేరేపణను ఇవ్వడు. ఆయన మాటే కాబట్టి ఎవరు ఏ రీతిగా రాయాలో అది దేవుడు అందరినీ ఒకే రీతిగా రాయించేలా ఆలోచనని ఇస్తాడే తప్ప, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన మాత్రం ఒక వాక్యం మీదనే దేవుడు వారి ఆలోచనల ప్రకారంగా మాత్రం ఇవ్వడు. అంటే దేవుని ఆలోచన ఒకటే కాబట్టి ఒకే ఆలోచన ప్రకారం ఇస్తాడు. మరి వాళ్ళు రాసింది ఎలా? వారి ఆలోచన ప్రకారంగా రాశారు. అది దేవుడు రాయించింది కాదు. కాబట్టి ఇకపోతే పిల్లల బైబిల్లో రాయబడినటువంటి మాటలను మనం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 13వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే, తీయగలిగిన వారు ఎవరైనా తీసి చదవండి. 13వ అధ్యాయం 18. 13వ అధ్యాయం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అదొక మనిషిని సంఖ్య. బుద్ధి గలవాడంట ఏం చేయాలంట? బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఈ సంఖ్యను ఎవరు లెక్కిస్తారంట? బుద్ధి గలవాడే లెక్కించగలడు. దాన్ని లెక్క పెట్టాలి అంటే బుద్ధి గలవాడే. బుద్ధి లేనివాడు ఆ సంఖ్యను లెక్కించలేడు. బుద్ధి గలవాడే లెక్కను సరిగా లెక్క పెట్టగలడు. కాబట్టి ఏదైనా చాలామంది రాసినటువంటి పుస్తకాలను చూస్తే అవి లైన్గా క్రమముగా ఏదైతే తెలియజేయాలనుకుంటాడో దాన్ని చక్కగా లైన్గా రాస్తూ వస్తున్నాడు. ఇకపోతే బైబిల్లో రాయబడినటువంటి మాటలను మనం ఆలోచిస్తే ఇవి లైన్గా ఒకే చోట రాయబడినట్టుగా బైబిల్లో మాత్రం ఉండవు. కొంత వచనము కొంత వాక్యము ఇచ్చటను, కొంత వాక్యం అచ్చట, యెహోవా వాక్యము మీకు వచ్చును అంటాడు యెషయా గ్రంథంలో. అంటే ఒకే దగ్గర లైన్గా మాత్రం వాక్యము లేదు బైబిల్లో. కొంత ఇచ్చట ఉంటుంది, కొంతట అచ్చట ఉంటుంది. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని ఏం చేయాలి? బుద్ధి గలవాడంట ఆ యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, ఆ సంఖ్యను లెక్కింపనిమ్ము అంటాడు. అయితే ఏం చేయాలి? సరిగా విభజించాలి అంటున్నాడు. సరిగా విభజించాలి. వాక్యాన్ని సరిగా విభజిస్తే మనకి ఈ బుద్ధి గలవాడు ఎవరో అర్థమవుతుంది. ఆ లెక్కను, ఆ సంఖ్యను మనం లెక్కింపగలము. సరిగా విభజించాలని చెప్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి పత్రిక, తిమోతి గారు రాసినటువంటి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక తిమోతి గారికి 2వ లేఖను రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు.
పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యమైన వాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. ఏం చేయమంటాడు? వాక్యాన్ని ఎలా సరిగా విభజించుటకు, వాక్యాన్ని విభజించాలి, సరిగా విభజించాలి. అంటే కొంత వాక్యము ఇచ్చట, కొంత వాక్యము అచ్చట, యెహోవా వాక్యము మీకు దొరుకును, వచ్చును, ఉండును అంటాడు. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని సరిగా విభజించాలి. పుస్తకాలలో ఉన్నట్టు లైన్గా ఒక రచయిత రాసినట్టుగా బైబిల్లో మాత్రం లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు యెహోవా వాక్యమును కొంత ఇచ్చట, కొంత అచ్చట మనకు దొరికేలా రాశాడు. అంటే ఏం చేయాలి? మనం వాక్యాన్ని, సత్యవాక్యమును సరిగా విభజించాలి. వాక్యాన్ని విభజించాలి. ఎలా విభజించాలి? బైబిల్లో అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి మొత్తం 66 పుస్తకాలంతా కలిసి ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఒకే మాటను బట్టి కొంత ఇచ్చట, కొంత అచ్చట ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే సరిగా విభజించి చెప్పాలి. కాబట్టి బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అంటాడు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడంట? మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. అసలు బుద్ధి గలవాడంటే ఎవరు? బుద్ధి గలవాడు లెక్కించాలన్నాడు కదా. బుద్ధి గలవాడు వాక్యాన్ని ఏం చేయాలి? సరిగా విభజిస్తే అర్థమవుతుంది. విభజించినప్పుడు ఆ బుద్ధి గలవాడు ఎవరో వాక్యంలో మనకు తేటపరచబడుతుంది. చూసినట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము. ఈ బుద్ధి గలవాడు ఎవరో చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం తీసినటువంటి వారు ఎవరు? చదవండి. దానియేలు గారు రాసిన గ్రంథము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడంటే మరి ఎవరు బుద్ధి గలవారో ఇక్కడ చెప్తున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని కోరిన వారై ప్రకాశించెదరు. బుద్ధి గలవారైతే, బుద్ధి గలవారైతే ఏం చేస్తారంట? చదవాలి. ఆకాశ మండలములోని జ్యోతులను పోలి ఉన్నారు. జ్యోతులను పోలి ఉన్నారని ఏం చేస్తాడు? ప్రకాశించ జ్యోతులను పోలి ఉందరు. పోలి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంట? జ్యోతుల వలె ప్రకాశించరు. ఎవరు వీరు? బుద్ధిమంతులు. అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? జ్యోతులను పోలి ఉండాలి అంటున్నాడు. అంటే ఎవరు వీళ్ళు? జ్యోతులను పోలి ఉండాలంటే ఎవరు? వెలుగు. వెలుగు అంటే వాక్య సంబంధులు, దేవుని సంబంధులు, దేవుణ్ణి ప్రకటించేవారు. అంటే దేవుని వైపు ఇతరులను మళ్ళించేవారు బుద్ధిమంతులు అన్నారు. దేవుని వైపు మళ్ళించేవారు బుద్ధిమంతులు. వాక్యం తెలిసిన వారు బుద్ధిమంతులు. వాక్యాన్ని అనుసరించి జీవించేవారు బుద్ధిమంతులు. వాక్యాన్ని ప్రకటించేవారు బుద్ధిమంతులు. దేవుని కుమారుడు బుద్ధిమంతులు. యేసు క్రీస్తు ద్వారా క్రీస్తును అనుసరించి జీవించేవారు బుద్ధిమంతులు అని వాక్యాన్ని బట్టి మనం చూడగలం. అయితే ఇంకా చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే అదే పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు. చూడండి. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని వాక్యాన్ని వినేవారు బుద్ధిమంతులు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. ఈ యొక్క బుద్ధి జ్ఞానములు ఎక్కడున్నాయో చెప్తున్నాడు. వాక్యంలో ఉందని, వాక్యం వినేవారిలో ఉందని, వాక్యం ప్రకటించే వారిలో ఉందని తెలియజేస్తున్నటువంటి మాట. ఏమంటాడమ్మా? 2వ అధ్యాయం 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు
ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి, క్రీస్తులో ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి. ఇదిగో నువ్వు బుద్ధి గలవాడిగా ఉండాలనుకుంటున్నావా? యేసుక్రీస్తునందు నువ్వు ఉన్నట్లయితే నువ్వు బుద్ధి గలవాడిగా ఉంటావు. బుద్ధి గలవాడిగా ఉన్నట్లయితేనే ఆ మృగము యొక్క సంఖ్యను బుద్ధి గలవాడే లెక్కింపనిమ్ము అన్నాడు. ఎవరు లెక్కిస్తారంట? ఆ సంఖ్యను ఎవరు లెక్కిస్తారు? బుద్ధి గలవాడే లెక్కిస్తాడు. బుద్ధి గలవాడు సంఖ్యను లెక్కిస్తాడు. కాబట్టి నువ్వు బుద్ధి గలవాడిగా ఉండాలంటే ఎవరిలో ఉండాలి? ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వారెవరంట? బుద్ధిమంతులు అంటారు. యేసుక్రీస్తులో ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తును ధరించుకొని ఎవరైతే జీవిస్తారో, క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు బుద్ధిమంతులు. వాక్యం తెలిసిన వాడే బుద్ధిమంతుడు. వాక్యాన్ని ప్రకటించేవాడు బుద్ధిమంతుడు. వాక్యం తెలిసి వాక్యాన్ని అనుసరించి జీవించేవాడు బుద్ధిమంతుడు. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మంచిగా చక్కగా చదివేవారు చదవండి. చక్కగా చదవండి దయచేసి, తప్పు లేకుండా చదవండి. 13వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల వరకు చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల వరకు చదవడము. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూరముగమునకు అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు మోసపుచ్చుతున్నది. మరియు ఆ మృగము యొక్క నమస్కారము చేయునని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. చాలా దానికి ఏమి ఇవ్వబడదంట? అధికారం ఇవ్వబడేది. తనకి ఏం చేయాలంట? నమస్కారం చెయ్యాలి, నమస్కారము చేయాలి, దానిని అనుసరించాలి అంటున్నాడు. ఆ మృగాన్ని ఏం చేయాలంట? అనుసరించాలి అంటున్నాడు. మృగం అంటే ఏంటి? మృగం అంటే ఏంటి? మృగం అంటే ఏదో జంతువా? జంతువా అంటే జంతువు కాదు పిల్లరా. జంతువు అని ఇక్కడ రాయబడలేదు. మృగం అంటే ఏమంటున్నాడు? మృగం అంటే ఏమంటున్నాడు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. జాగ్రత్తగా వింటే అర్థమైంది. జాగ్రత్తగా వినండి, చదవడం. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. మరియు 15:32 32 మొదటి కోరింది 15:32. మనుష్య రీతిగా ఈ ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల ఇప్పుడు చనిపోదుము. చాలండి. ఏమంటున్నాడు? ఎవరితో పోరాడుతున్నాడంట? మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృగములంటే మృగములతో అంటాడు. మృగములతో పోరాడితిని. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు మనకు పోరాడినది మనుషులతో కాదు కదా, ఆకాశ మండలంలో మృగములతో
పోరాడుతున్నాను, దురాత్మ శక్తులతో పోరాడుతున్నాను అంటాడు. అయితే ఎవరితో పోరాడేది? ఇంకా మృగములు అంటే మరొక దగ్గర చూద్దాము. తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్రేతీయులను ఇక్కడ దుష్ట మృగములు అంటాడు. క్రేతీయులను దుష్ట మృగములు అంటాడు. చదవడం ఒకసారి. తీతు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దృష్ట మృగములను అంటాడు. ఎవరంట వాళ్ళంట? దృష్ట మృగములు. మృగము అంటే జంతువా? సింహమా? పులి? క్రేతీయుల విషయంలో ఏమంటాడు? దృష్ట మృగములు అంటాడు. మృగములు అంటే ఎవరు? మనుషులే. అంటే అపవాది ఆలోచనలను అనుసరించి నడుచుకునేటువంటి మనుషులు. దేవుని అడుగుజాడలో లేనివారు, దేవుణ్ణి అనుసరించని వారు, యేసు క్రీస్తుని పోలి నడవనటువంటి వారు, క్రీస్తు యేసులో లేనటువంటి వారు ఎవరంట? వాళ్ళు మృగములు అంటాడు. జంతువులు కాదండి, జంతువులు కాదు, మనుషులను చెప్తున్నాడు. మనిషిని అంటున్నాడు, మనుషుల్ని చెప్తున్నాడు. ఒక మనిషిని మృగము అంటాడు. క్రేతీయుల విషయంలో చెప్తున్నాడు మృగములు అంటాడు. మరో దగ్గర రాయబడింది కీర్తన గ్రంథంలో కూడా చూసినట్లయితే 73వ కీర్తన 22వ వచనం. 73:22 చూడండి ఒకసారి. జాగ్రత్త వినాలి, జాగ్రత్త వింటే మనకు అర్థమైంది వాక్యం. మీరు తెలుగు లేని పశుప్రాయులనైతిరి, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. మనిషా మృగమా? చెప్పాలి. మనిషే. మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము అంటే దేవునిలో లేనివారు, దేవుణ్ణి అనుసరించని వారు, దేవునికి లోబడినటువంటి వారు, మృగము లాంటి ఆలోచనలు, మృగము లాంటి జీవితాన్ని కలిగినటువంటి మనుషులను లెక్కింపనిము అంటాడు. ఆ మృగముగా ఉన్న వారిని దేవుని వైపు మళ్ళించాలన్నాడు. ఈ సంఖ్య ఎవరిదంట? ఈ సంఖ్య ఒక మనుషునిదే అంటాడు. భూమి మీద ఉన్నవారు దేవుని కుమారులు కదా. దేవుని కుమారులు ఎవరు? భూమి మీద ఉన్నటువంటి వారు దేవుని కుమారులు, దేవుని వారసులు, పరిశుద్ధులు, నీతిమంతులు. అలాంటి వారు మృగములుగా మారిపోయారు. ఎలా మారిపోయారట? మృగములుగా మారిపోయారు. మృగముగా ఎందుకు మారిపోయారు? ఎందుకు మారిపోయారట? రేపు చనిపోతే ఏమైపోతాం? మనం చనిపోతే ఏమైపోతాం? కనుక తినాలి, తాగాలి, సుఖించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనం కొంతకాలం మన జీవితం అని తెలుసుకున్నాడు మనిషి తెలుసుకొని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా ఈ జీవితం ఇక్కడ అంతమైపోతుందని తెలుసుకొని తిందుము, తాగుదుము, సుఖించుదుమనే ఆలోచనలో పడిపోయింది మానవాళి. అదే ఎవరు? క్రేతీయులు. ఏమనుకున్నారంట? ఇప్పుడు మళ్ళీ చదవండి అదే మాటలు. తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు మృగములుగా మారిపోయారంటే తినాలి, తాగాలి, సుఖించాలి. ఈ భూమి మీదనే ఈ జీవితాన్ని మనం సుఖపరమైనటువంటి జీవితాన్ని పొందాలనుకున్నారండి. చూడండి ఒకసారి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనేను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను. దుష్ట మృగములు అంటే ఎందుకయ్యారట? సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. సోమరులట, తిండిపోతులంట. ఎందుకు? చనిపోతాం. ఇంకేమంటాడు? ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారి యూదుల కల్పనాకలలో సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల చూసినట్లయితే తిండిపోతులు, తాగుబోతులుగా ప్రతి మనిషి భూమి మీదకి వచ్చిన వారు దేవునికి లోబడకుండా మృగములుగా మారిపోయారు. ఎంతమంది ఉన్నారు అలా?
ఎంతమంది ఉన్నారు? లెక్కకి కోట్లలో ఉన్నారా లేదా? దేవునికి లోబడని వారు, దేవుని మాటను వినని వారు. ఆ మృగము యొక్క సంఖ్యలను ఏం చేయాలి? లెక్కింపనివ్వు. వారిని ఏం చేయాలి? దేవుని వైపు మళ్ళించాలి. ఒక దేవుణ్ణి అంగీకరించిన వారే కాదు, దేవుణ్ణి అంగీకరించిన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా కోట్లలో ఉన్న వారిలో కూడా మృగముగా ఉన్నటువంటి వారి జీవితాలు ఎంతోమంది ఉన్నాయి. ఒక జైల్లో చూడండి, ఏం పేరు అంటే క్రైస్తవ పేరు చెప్తాడు, దానియేలు అంటాడు, దావీదు అంటాడు కదా. చాలామంది మంచి మంచి భక్తుల పేర్లు పెట్టుకొని మృగము లాంటి ఆ చెడు ఆలోచన క్రియలను జరిగించి వారు జైళ్ళ పాలై ఉన్నటువంటి వారు మీరు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా మృగము లాంటి మనసు కలిగిన వారు జీవిస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం కదా. కాబట్టి క్రైస్తవుల్లో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు యూదుల్ని. అర్థమైందా? మీ తండ్రి యొక్క అపవాది క్రియలనే మీరు అనుసరిస్తున్నారు. వారి తండ్రి యొక్క అపవాది క్రియలు, అపవాది వారికి తండ్రి అంట. అంటే అపవాది ఆలోచనలు కలిగి మీరు జీవిస్తున్నారు అంటున్నాడు. మృగము లాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అంటాడు. అంటే దేవుని కుమారుడిగా ఉన్న నీవు, దేవుని కుమార్తెగా ఉన్న నీవు, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్న నీవు, వాక్యాన్ని ప్రకటించేటువంటి నీవు ఏం చేయాలంటే ఈ మృగములను ఏం చేయాలి? దేవుని వైపు మళ్ళించాలి. అపవాది పిల్లలుగా ఉన్నటువంటి వారిని దేవుని పిల్లలుగా మలచాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అసలు మృగములు అంటే మృగములేనా? కాదు అనుకున్నాం. మరో చోట కూడా మృగాల గురించి చెబుతూ 4 జీవుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 4 జీవుల గురించి ఏమంటాడో చూద్దాం. దానియేలు గ్రంథము, అదే ఇంతకుముందు చదివాము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. 1వ వచనం, 3వ వచనం చదవాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా ముందు తీసినటువంటి వాళ్ళు ఉంటే చదివించండి. దానియేలునకు దర్శనము కలిగింది. 3వ వచనం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆయనకు ఒక దర్శనం వచ్చిందంటే ఆ దర్శనంలో ఏమొచ్చాయంటే 4 గొప్ప జంతువులు అన్నాడు. 4 జంతువులు అంట. ఏంటి 4 జంతువులు? 17వ వచనం చూడండి. 17. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. చాలా దానియేలుకు వచ్చినటువంటి దర్శనం అంట. ఏంటంట? 4 జీవుల గురించి వచ్చింది, 4 జంతువుల గురించి. ఆ 4 జంతువులు అంట ఈ యొక్క రాజ్యాన్ని, ప్రపంచాన్ని ఏలేయంట. ఈ 4 జంతువులు ఏంటంటవి? 4 రాజులు. చెప్పాలి మీరు చదివిన 4 రాజులు. మనుషులా జంతువులా? మనుషుల గురించి ఏమని చెప్తున్నాడు? జంతువులుగా చెప్తున్నాడు. ఈ జంతువులుగా చెప్తున్నాడు అంటే ఈ రాజులను జంతువులుగా చెప్తున్నాడు. మృగము లాంటి మనసు కలిగింది ఎవరు అంటే మనుషులే. మృగములుగా మారిపోయారు. నమస్కారం చేయొద్దంటే ఆ మృగానికి నమస్కారం చేశారు. అంటే ఈ లోక రాజ్యాన్ని ఏది ఏంటిది అని అంటే అపవాది ఏలుతుంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ లోక రాజ్యములన్నీ నాకు అప్పగించబడి ఉన్నాయి, ఇదిగో నాకు నమస్కారం చేస్తున్నా, ఈ లోక రాజ్యాలన్నీ మీకు అప్పగిస్తాను. అపవాదం యేసుక్రీస్తు అన్నదా లేదా? అంటే ఏంటి అంటే అపవాది ఆలోచనల్లో అందరూ పడిపోయినారు కదా. అపవాది ఆలోచనలు పడిపోయారు.
ఏంటి అంటే ఆ 4 అంటే సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఈ విధంగా అక్కడ ఈ 4 గురించి చెప్తున్నారు. వాటి స్వభావాలను కలిగి ఉన్నారు. వాటి స్వభావాలు 666 అంటే లెక్కకు సంఖ్యను తీసుకోకూడదు, కానీ 666కు ఉన్నటువంటి ఆ యొక్క 666లో ఉన్నటువంటి దాని పరమార్థాన్ని తీసుకోవాలి, దాని భావాన్ని తీసుకోవాలి. సంఖ్యకి లెక్కగా తీసుకోకూడదు. దానిలో ఉన్నటువంటి లెక్కలో ఉన్నటువంటి అంకెలో ఉన్నటువంటి భావాన్ని మనం తీసుకోవాలి. 4 జీవులు ఉన్నాయి, 4 మృగాలు ఉన్నాయి అంటే ఏంటి 4 మృగాలు? 4 రాజులను సూచిస్తున్నాయి. అదేవిధంగా ఈ 666 ఉందంటే దేన్ని సూచిస్తుంది? అది ఒక మృగము యొక్క సంఖ్య అన్నాడు. ఇది 666. ఈ దీన్ని లెక్కింపలేము. దానిలో ఏముందంట? జ్ఞానం ఉన్నది అన్నాడు. దానిలో ఏముంది? జ్ఞానం ఉంది. ఆ సంఖ్యలో ఏముందట? జ్ఞానం ఉంది అన్నాడు. కాబట్టి అది ఎవరి సంఖ్య అంటాడు? అది ఒక మనిషిని సంఖ్యయే. అది ఒక మనిషిని సంఖ్య. ఒక మనిషిని సంఖ్య అంటే ఒక మనుషుడు అంట, ఒకటి అంటున్నాడు. ఒక మనుషుని సంఖ్య అన్నాడు. ఎవరా ఒకడు? ఈ భూమి మీద ఉన్నటువంటి జనాంగము ఎక్కడి నుంచి వచ్చిందన్నాడు? ఎవరి దగ్గర నుంచి వచ్చిందన్నాడు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఒకరి నుండి వచ్చినదే. అది ఒక మనుషుని సంఖ్య అన్నాడు. ఒక మనుషుని సంఖ్య 666 అట. ఒక మనుషుని సంఖ్య అన్నాడు. యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకరి నుండి ఒకటి అన్నాడు. ఒక మనుషుని సంఖ్యయే అన్నాడు. ఎవరా ఒకడు? ఆదాము. ఒకరి నుండి ఆయా జాతి వారు ఈ భూమి మీదకి వచ్చారు పిల్లరా. ఆ ఒకరి నుండి వచ్చినటువంటి వారు ఏం చేశారంట? పాపం చేశారు. తీర్పునకు లోపడ్డారు. మరణానికి లోపడ్డారు. మరణం పొందే స్థితిలో ఉన్నారు. అందుకే ఒకరి నుండి వచ్చినటువంటి ఆయా జాతి వారందరూ కూడా యేసుక్రీస్తు రాకముందు అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. మృగము లాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. మృగము లాంటి జీవితం. ఇకపోతే ఇక్కడ చెప్పాడు, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా ఏంటంట? పాపమును అన్నాడు. పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో వచ్చెను, ప్రవేశించాడు. 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు 15వ వచనం. 15 అపరాధం కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా. చాలు. 17వ వచనం కొడతాడు. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల నీతి దానము నుండి అంటాడు. చాలండి. ఈ మరణము, ఈ పాపము అనేది అందరి ద్వారా వచ్చిందంట? ఒకని ద్వారా. ఆ ఒకడే ఎవరు? ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదాము ద్వారా పాపంలో పడిపోయారు అంటాడు. ఆ ఒకని సంఖ్యయే బుద్ధి గలవాడు లెక్కింపనిమ్ము అన్నాడు. అర్థమైందండి? అది ఒక మనిషిని సంఖ్యయే. అదే 666. అంకెను తీసుకోకూడదు. అంకెగా తీసుకోకూడదు. ఏం చేయాలి మనం? అంకెలోని భావాన్ని తీసుకోవాలి. ఆ భావం ఎక్కడుంది?
ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాటలోనే ఉందండి. ఏముంది తెలుసా? అదే ఆది కాండము 2వ అధ్యాయం వచ్చింది చూడండి. 2వ అధ్యాయం వచ్చింది. ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. 2:1 అయితే దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని 7వ దినమున విశ్రమించను. చాలండి. దేవుడు పని చేశాడట. 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. అంటే 6 దినాలు కష్టం. దేవుడు పడిన ఏముంది? కష్టం ఉంది. ఆ తర్వాత కాలం, 6 దినాల కాలం. ఆయన కష్టం ఉంది, కాలం ఉంది. ఆయన స్వరూపమందు భూమి మీదికి తన కుమారుని పంపించాడు. 6వ దినాన ఎవరిని కలగజేశాడు? మనిషిని. దేవుని కష్టం, ఆయన పని కాలం, మానవుని యొక్క నిర్మాణం. 666 ఇది ఒక మనిషిని సంఖ్యే. బుద్ధి గలవాడు ఈ సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. ఎవరు బుద్ధి గలవారు అంటే, బుద్ధి గలవారు ఎవరు? దేవుని వాక్యం తెలిసిన వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, మృగము లాంటి ఆలోచనలో ఉన్నటువంటి వారిని దేవుని వాక్యం వైపు మళ్ళించువారు బుద్ధి గలవారు. అర్థంగా? దేవుని స్వరూపాలుగా ఉన్నటువంటి మనము మృగము లాంటి జీవితాన్ని కలిగి ఉన్న వారిని దేవుని పిల్లలుగా తీర్చిదిద్దాలంటున్నాడు. దేవుని కష్టం, 6 దినాల కష్టం, ఆ కాలం, దేవుడు తన స్వరూపమందు చేసినటువంటి తన కుమారుడు. అందుకే మనల్ని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడండి, ఇది ఎవరి సంఖ్య అన్నాడంటే ఇది దేవుని సంఖ్య అని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు? మనం దేవుని కుమారులం అన్నాడు. చూద్దాం తర్వాత. అయితే ఇది ఎవరి సంఖ్య? దేవుని సంఖ్య. మృగము యొక్క సంఖ్యను సరిగా ఏం చేయాలి? మనం సరిగా లెక్కించాలి. ఎవరు మృగం లాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో మనం లెక్కించాలి, చూడాలి, ఇవన్నీ సరిచేయాలి, దేవుని వైపు మళ్ళించాలి. మృగము యొక్క సంఖ్యగా మారిపోయినటువంటి వారినందరినీ, ఈ సంఖ్య దేవుని సంఖ్యగా ఉన్న ఈ 666 అనే సంఖ్యను మృగము యొక్క సంఖ్యగా మార్చబడ్డది. ఎందుకు? ఈ లోకంలో ఎవరున్నారట? లోకంలో అపవాది ఉన్నాడు. అపవాది మాయలో ఆదాము పడిపోయాడు. ఆదాము నుండి వచ్చిన ఆయా జాతి వారందరూ యేసుక్రీస్తు రాకడ వరకు కూడా అందరూ అపవాదిని అనుసరించారు. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఇదిగో చనిపోతాం కదా, ఈ లోకంలో ఉండమని అపవాది ఆలోచనలను, అపవాది క్రియలను అనుసరించి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు అపవాది పిల్లలుగా మార్చబడ్డారు. అందుకే అపవాది పిల్లలుగా ఎలా మార్చబడారంటే, యేసుక్రీస్తు అన్నాడు, మీ తండ్రి ఏడు అపవాది సంబంధులు మీరు, సర్ప సంతానమా అన్నాడు. అంటే అపవాది సంబంధులుగా ఉన్నారు పిల్లలు, అపవాది సంబంధులుగా. అంటే అపవాది సంబంధులు మృగము యొక్క జీవితాన్ని కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలను మనము మృగముగా మారిపోయినటువంటి వారిని మళ్ళీ దేవుని కుమారులుగా యేసుక్రీస్తులో మనం జీవిస్తూ, యేసుక్రీస్తు మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ క్రీస్తు వైపు మళ్ళించాల్సినటువంటి అవసరత మనకుంది. తెలుసుకున్నటువంటి వారే ఏం చేయాలంటే, మృగము యొక్క సంఖ్యలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవుని వైపు తిప్పాలి. వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వారు,
మృగం అంటే ఏంటో తెలుసుకున్నటువంటి వారు ఏం చేయాలంటే మృగము సంఖ్యలో అంటే మృగం చెడు ఆలోచనలో ఉన్నటువంటి వారిని అందరినీ దేవుని వైపు మళ్లించాల్సినటువంటి బాధ్యత వాక్యాన్ని తెలుసుకున్నటువంటి మనందరి మీద ఉంది. తర్వాత చూస్తే అక్కడే అంటాడు 12వ అధ్యాయము దానియేలు గ్రంథం, అక్కడ ఒక చేయి పెట్టుకోవాలి మీరు మళ్ళీ ఎత్తకుండా. 12వ అధ్యాయము 3వ వచనంలో మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే మీరు వాక్యాన్ని ఎరిగిన వారైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఏం చేయాలంటే ఎవరైనా వీళ్ళందరూ ఏం చేయాలి? దేవుని వైపు తిప్పాలి. చదవండి మళ్ళీ అక్కడ కరెక్ట్ చదవండి. ఏం చేయాలన్నాడు? ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురు. అనేకుల్ని మనం దేవుని వైపు ఎవరినైతే మృగము యొక్క సంఖ్యలో ఉన్నారో వారిని దేవుని వైపు తిప్పుతారో వారు నక్షత్రము వలె ఏం చేస్తారంటే నిరంతరము ప్రకాశించదు. నిరంతరము నిత్యము ఏ భూమి మీదనైనా పరలోకమందు కూడా కన్న తండ్రి ఎదుట నిత్యము ప్రకాశిస్తారు. ఎవరు వీరు? మృగము యొక్క సంఖ్యను బుద్ధి గలవాడు లెక్కించాడు. బుద్ధి గలవారు ఎవరు? దేవుని వాక్యం తెలుసుకున్న వారు, క్రీస్తు యేసులో జీవించినటువంటి వారు, నిత్య జీవం అంటే ఏంటో తెలుసుకొని మృగములుగా జీవిస్తున్నటువంటి వారిని దేవుని వైపు తిప్పేవారు. నిరంతరము ఆకాశపు నక్షత్రము వలె ఎలా ఉంటారట? ప్రకాశిస్తారు అంటాడు. ప్రకాశిస్తారట. ఈ జ్ఞానము కలిగి ఉండాలి అని. ఇది ఒక మనుషుని సంఖ్య. జ్ఞానము గలవాడు దీన్ని సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. ఇది అందరూ ఏమంటారు? ఇది అపవాది సంఖ్య అండి, దయ్యం సంఖ్య అండి అంటారు. దయ్యముల సంఖ్య ఏంటి? దయ్యముల జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. బుద్ధి గలవాడి ఈ సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. బుద్ధి గలవాడిని కూడా చెప్తాడు. దయ్యం ఏంటి? దయ్యం జ్ఞానం ఏంటి? నిరార్థకం అయిపోయేది. దేవుని జ్ఞానం నిత్యము ఉండేది. కాబట్టి నీవు జ్ఞానవంతుడిగా ఉండాలి, బుద్ధిమంతుడిగా ఉండాలి, నిత్యము ప్రకాశించేవాడిగా ఉండాలి అని అంటే నువ్వు దేవుని కుమారుడు అని తెలుసుకోవాలి. దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుని కుమారుడు మృగాలుగా మారిపోయినటువంటి వారిని దేవుని కుమారుడుగా తెలుసుకున్న నీవు మార్చాలి. అందుకే అంటున్నాడు. చూడండి ఒకసారి యోహాను గారు రాసిన సువార్తలో 10వ అధ్యాయం అంటాడు. 10వ అధ్యాయంలో ఏమంటాడు? 10వ అధ్యాయం 34వ వచనం అంటాడు. యేసుక్రీస్తు లోకంలో వచ్చి ఎవరో చెప్తున్నారండి మనల్ని ఒక మనుషుని ద్వారా వచ్చినటువంటి అపరాధములను బట్టి అందరూ పాపులుగా తీర్చబడ్డారు. అయితే ఆ పాపులుగా ఉన్నటువంటి వారందరినీ అంటున్నాడు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మేము పొందలేని స్థితిలో ఉన్నటువంటి వారందరూ ఎవరని చెప్తున్నాడండి యేసుక్రీస్తు. చూడండి, అందుకు యేసు మీరు దైవములని నేనంటునని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ఎవరంట మీరు? దేవుని కుమారులయ్యా అంటాడు. మీరు దేవుని కుమారులు, సాక్షాత్తు పరలోకమందు ఉన్నటువంటి దేవుని కుమారులు భూమి మీద ఉన్న మీరు మృగం వైపు మళ్లించబడ్డారు. మీరు దేవుని కుమారులు కాబట్టి దేవుని కుమారులు మృగం వైపు మళ్లించబడ్డారు. మరి దేవుని కుమారులమని గుర్తెరిగిన మనము, క్రీస్తు యేసును అనుసరిస్తున్న మనము, యేసుక్రీస్తు వాక్యాన్ని ధరించుకుని ఉన్న మనము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము, క్రీస్తుని ధరించుకుని ఉన్నటువంటి మనం మృగముగా మారిపోయి మృగముగా ప్రవర్తిస్తున్నటువంటి దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారిని మరి మృగముగా మార్చింది అది దాని క్రియల్లో పడేసింది. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి? బుద్ధి గల మనము ఆ మృగముల సంఖ్యను లెక్కింపగలము. ఎంతమంది ఉన్నారో తెలుసు. వారందరినీ దేవుని వైపు మనం ఏం చేయాలి? మళ్ళించాలి. దేవుని వైపు మళ్ళించాలి. ఆ బాధ్యత మనకుంది. అలా జ్ఞానవంతులుగా మనల్ని దేవుడు చేశాడు.
జ్ఞానమును సంపాదించుకోవాలి అంటాడు. జ్ఞానాన్ని మనం సంపాదించుకుని అంటాడు. చూద్దాం, 2 వచనాలు చూసి ముగిద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం, 2 వచనాలు చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, మర్మకము. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మర్మకము అంటాడు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే అది యేసుక్రీస్తులోనే ఉంది. ఈ దేవుడు రాయించిన ఈ మాటల్లో 66 పుస్తకాలు ఉంది పిల్లరా. జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధి సంపాదించుకోవాలి. దేవుని పిల్లలని వారికి తెలియజేసే రీతిలో దేవుని వాక్యాన్ని నేర్చుకొని వారికి ప్రకటించి దేవుని పిల్లలుగా తీర్చాలి. బుద్ధిమంతుడు ఆ యొక్క మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. బుద్ధిమంతుడిగా ఉండాలి. అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానము లేనివారై ఉండక, జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి. జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి. చాలండి. అంటే నువ్వు ఏం కలిగి ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. బుద్ధి సంపదలు ఎవరిలోనేట? దేవునిలో గుప్తములై ఉండాలి. దేవునిలో గుప్తములై అంటే బుద్ధి సంపాదించుకోవాలన్నా, జ్ఞానం సంపాదించుకోవాలన్నా దేవుడు బైబిల్లోనే రాయించాడు. అయితే నువ్వు బుద్ధి గలవాడవైతే మృగము యొక్క సంఖ్యను నువ్వేం చేస్తావు? లెక్కిస్తావు. ఎవరు మృగము? 666 అనంటే ఏంటి? 6 అనంటే దేవుని 6 దినాల కష్టం. మరొక 6 మధ్యలో 1 ఉంటుంది. అక్కడ పుట్టినలో రాయబడి ఉంటుంది. అక్కడ మనం చూసిన దగ్గర మరొక 6 అనంటే ఏంటి? నరుణ్ణి నిర్మించాడు. 1 మనిషిని తయారు చేసుకుని 1. మరొక 6 కాలం, లేదా 6 6 6 666. ఈ 3 6ల్లో ఉన్న అర్థం ఏంటంటే పిల్లరా, దేవుడు 6 దినాల పని చేశాడు, కష్టపడ్డాడు 6 దినాలు. 6వ దినాన మనిషిని చేశాడు. ఆయన 6 దినాల శ్రమ, కష్టం, మనిషిని నిర్మించడం, కాలం, కష్టపడడం, కాలం, నరుని నిర్మించడం. 6 దినాల్లో ఈ సృష్టిని కలగజేశాడు. 6వ దినాన మనిషిని కలగజేశాడు. 6 దినాలు కష్టపడ్డాడు. కాలం, కష్టం, మానవుని నిర్మాణం. 666. ఇది దేవుని సంఖ్య, అపవాది సంఖ్య కాదు. ఈ సంఖ్యనంట బుద్ధి గలవాడు ఈ యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. బుద్ధి గలవాడు. అపవాది బుద్ధి గలదా? అపవాది బుద్ధి గలదా? కాదు. బుద్ధి గలది కాదు అపవాది. దయ్యముల జ్ఞానము గలవాడు ఈ సంఖ్యను లెక్కిస్తాడంట. మరి అపవాది యొక్క సంఖ్యను, అపవాది సంఖ్య అయితే అది అపవాది అయి ఉంటే జ్ఞానం ఎందుకు ఉంటుంది? మనిషి జ్ఞానము గలవాడు ఈ సంఖ్యను లెక్కిస్తాడు. బుద్ధి గలవాడు ఈ సంఖ్య చెప్తాడు. ఏంటి ఆ సంఖ్య అంటే దేవుని సంఖ్య 666. కాబట్టి ఆ యొక్క మృగము యొక్క ఆలోచనలో మనం తెలుసుకున్నాం. దానియేలు గారికి వచ్చినటువంటి దర్శనంలో 4 జీవుల గురించి, 4 మృగాల గురించి. ఏంటి ఆ మృగాలంటే మృగము యొక్క సంఖ్య రాబడి ఉండగానే మృగంలాగా ఆలోచించారు. అంకెగా తీసుకోవద్దు, అంకెలో ఉన్న భావాన్ని తీసుకోవాలి. ఆ భావం ఏంటంటే మనుషులు మృగములుగా మారిపోయారు. దేవుని కష్టం వ్యర్థమైపోయింది. దేవుడు తన కుమారుడు కావాలని నిర్మిస్తే ఆ కుమారుడు ఈ లోకంలో అపవాదిని అనుసరించిపోయాడు. ఆయన 6 కాలాల సమయం వ్యర్థమైపోయింది. దేవుని సంఖ్యను వ్యర్థపరిచారు.
కాబట్టి మళ్ళీ మళ్ళీ దేవుని యొక్క సంఖ్యను దేవుని సంఖ్యగా ఉంచుటకే దేవుడు యేసుక్రీస్తుని లోకంలోకి పంపించి మరి ప్రారంభ దినాల్లో తన కుమారుడిగా ఎంతో 6 దినాల కష్టంలో మరి 6 దినాల కాలంలో తన కుమారుడిని నిర్మించి తన మహిమ నిమిత్తం వాడుకోవాలనుకున్నాడు దేవుడు. ఆ కళను మళ్ళీ నెరవేర్చుకున్నట్టుగా యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ తనకు కుమారునిగా దేవుడు స్వీకరిస్తున్నాడు. ఆ అపవాది ఆలోచనలో నుండి క్రీస్తు యేసును వైపునకు మళ్ళిన ప్రతి వారు అపవాది ఆలోచనలో నుంచి మళ్ళించబడి దేవుని ఆలోచనల వైపు తిరిగారు. చూసారా, దయ్యము వైపు నుండి, చీకటిలో నుండి దయ్యము వైపు నుండి దేవుని వైపుకు త్రిప్పాలి. మనం దేవుని అనుసరిస్తున్నాం, మనం క్రీస్తు యేసును ధరించుకున్నాం. మనం అపవాది ఆలోచనలో ఉన్నటువంటి వారిని దేవుని ఆలోచనల వైపు మళ్ళించి దేవుని కష్టాన్ని, దేవుడు జరిగించిన ఆ కాలాన్ని, దేవుడు నిర్మించిన ఒకరి నుండి వచ్చిన మనందరము మళ్ళీ ఆయన వారిగా ఉండుటకు దేవుని జ్ఞానాన్ని కలిగి బుద్ధి గల వారిగా ఉంటూ దేవుని మహిమ కోసం ఆ మృగముల యొక్క సంఖ్యలను లెక్కించేటువంటి జ్ఞానము గలవారిగా మనందరం ఉండాలని, ఇంకా అనేకుల్ని జ్ఞానము గలవారిగా వాక్యాన్ని ప్రకటించి దేవుని వైపు మళ్ళించాలని ప్రభు పెట్టుకోవచ్చు. ఇంకొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన.